వారితో మాట్లాడితే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కృష్ణ గారు కంటిన్యూ చేయండి. బ్రహ్మనాయుడు గారు సడన్ గా అయితే ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి అన్న క్యాంటీన్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విమర్శ ఏంటి? రంగులకు సంబంధించినటువంటి ఈ అన్న క్యాంటీన్లకు సంబంధించినటువంటి రంగులు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇదే రంగులు వేశారు, సేమ్ అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అయితే రంగులకు సంబంధించినటువంటి వివాదం ఎప్పుడు వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో? ఆ రచ్చ ఎప్పుడు మొదలైంది? 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రంగుల్ని వాళ్ళు సచివాలయాలకే కాదు పడితే అక్కడ శ్మశానాల వరకు వేశారు. అవును, అన్నిటికీ వేశారు. ప్రజాధనంతో వేశారు అనేటువంటి దాని మీద కొంతమంది వ్యక్తులు కోర్టులకు వెళ్ళటం, గుంటూరుకు సంబంధించినటువంటి వినుకొండ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు కోర్టులకు వెళ్ళటం, వాటి మీద హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం, ఆ తర్వాత రంగులు కొన్ని మార్చారు, మళ్ళీ ఆ తర్వాత కొన్ని యాడ్ చేశారు, మళ్ళీ దాని మీద కోర్టులకు వెళ్ళటం, సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం, మళ్ళీ వరుసనే ఇవన్నీ ప్రభుత్వము కొంత దాంట్లో కూడా ప్రజాధనం దుర్వినియోగం. దాంట్లో లక్ష్యం ఏమిటంటే అండి, వాళ్ళకి రంగులు వేయటం అనేటువంటి దాని మీద వాళ్ళకి ఈ వివాదాస్పదం అయింది తెలుసు, కోర్టు కూడా ఒప్పుకోదని కూడా తెలుసు అండి. ఎందుకు అంత వివాదం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వాళ్ళ పార్టీ కొత్తగా అంటే అప్పుడు 2019కి ఒక 5-6 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి పార్టీ. ఆ పార్టీ జెండా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళటం కోసం వాళ్ళు వ్యూహాత్మకంగా ఈ రంగు వేయటమే కాకుండా ఆ రంగును కొనసాగించారు, వివాదాస్పదం కూడా చేశారు, కావాలని కోరుకున్నారు వాళ్ళు. ఎందుకు అంటే అన్ని మీడియాల్లో అండి, వాళ్ళకు వ్యతిరేక మీడియాలో కూడా ఆ రంగులు చూపిస్తారు. అన్నాళ్ళు చూపించారు, ఆ వివాదం ఉన్నన్నాళ్ళు వ్యతిరేక మీడియాలో అంటే వాళ్ళ రంగు జనాల్లోకి బాగా వెళ్ళాలి, గ్రామాల్లో కూడా గ్రామీణ వాతావరణం కూడా బాగా రంగు ప్రతి ఒక్కళ్ళ మైండ్ లోకి ఇంజెక్ట్ అవ్వాలనే కాన్సెప్ట్ అవుతుంది అనేది కాన్సెప్ట్ మీద వాడు చేశారు ఆ రోజు. అది ఆ రోజున ప్రజాధనం దుర్వినియోగం ఇవన్నీ వాళ్ళ కాన్సెప్ట్ అది. వాళ్ళు ప్రజాధనం దుర్వినియోగం అయింది, జనం అందరూ గొడవ చేశారు. ఇప్పుడు వివాదం అనేటువంటిది ఎప్పుడైంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ జెండా రంగులకు సంబంధించినటువంటి వివాదం అయింది. అంతకుముందు లేదు. అంతకుముందు కూడా మీరు వాటర్ ట్యాంకుల మీద వాటి మీద ఎల్లో కలర్ ఉంటుందండి, అన్న క్యాంటీన్లో అదే కొనసాగినటువంటి పని. ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగుల్ని తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ విమర్శించారు, వద్దని చెప్పారు, వివాదాస్పదమైంది. ఇప్పుడు అన్న క్యాంటీన్లకు పసుపు రంగు వేయటాన్ని, పసుపు రంగము ఇది శుభ సూచకము లేక సూచుకుంటే వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తున్నాను కిషాన్ గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో మా ఊర్లో వాటర్ ట్యాంక్ కట్టారు, పసుపు రంగే వేశారు. అదేనండి నేను అంటున్నాను, 2019కి ముందు అసలు ఆ వివాదం లేదు, మీకు ఆ వివాదం లేదు. అప్పుడు పసుపు రంగే వేశారు, కాదనటం లేదు. అప్పుడు వివాదం ఎవరు పెట్టలేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు ఎప్పుడైతే ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చాయో దాన్ని రాజకీయంగా వివాదాస్పదమైనటువంటి అంశంగా మారిందో ఇప్పుడు రంగుల అంశం వివాదాస్పదంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మేము ఎల్లో కలర్ కి సంబంధించినటువంటి విషయం శుభ సూచకము ఇవన్నీ కాదు, అది వివాదాస్పదం. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఈ విమర్శని ఈ ప్రభుత్వము తీసుకుంటే మంచిది నా అభిప్రాయం. అంటే తీసుకొని కలర్ మార్చాలంటారా? ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ విమర్శలకు ఎంత బలం ఉందో, ప్రజలు ఏ విధంగా అయితే భావించారో, ప్రజాధనం దుర్వినియోగం చేసి వాళ్ళ పార్టీ రంగులు వేసుకుంటున్నారని అనుకుంటున్నారో, ఇప్పుడు ఆ వివాదం ఉంది కాబట్టి ఎల్లో కలర్ వేయటం అనేటువంటిది ఖచ్చితంగా వివాదం. అంటే అక్కడ వాంటెడ్ గా ప్రభుత్వ కార్యాలయాలకి ప్రత్యేకంగా రంగులు కొని వేశారు, ఇక్కడ నిర్మించినటువంటి ఆ అన్నా క్యాంటీన్లకి ఏదో ఒక రంగు వేయాలి కాబట్టి పసుపు రంగు వేశారు. దానికి దీన్ని ఏదో ఒక రంగు వేయాలి అంటే పసుపు ఎందుకు వేయాలని వివాదం ఉంది కదా ఆల్రెడీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వివాదం ఎల్లో కలర్ తో పాటు కొన్ని ఇంకా రెడ్ కొంచెం అక్కడక్కడ స్ట్రిప్ గా ఉంటుంది, ఇంకా కొన్ని కలర్స్ వేయచ్చు కదా. అంటే ఇప్పుడు రెడ్ అంటే జనసేన అనుకోవచ్చు కదా సార్, ఎల్లో రెడ్ కాంబినేషన్ జనసేన కూడా కలిసింది అనుకోవచ్చు కదా. అదే రెడ్ కాంబినేషన్ జనసేన అంటే రెడ్ ఏం కాదండి, వైట్ అండ్ ఇంకా రెడ్ ఒకటి. రెడ్ అంటే మరి కమ్యూనిస్టులు కూడా కలుపుకున్నారా లేకపోతే ఇవన్నీ కాదండి. వివాదం లేనప్పుడు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో కూడా ఎల్లో కలర్ నే ప్రజలే అక్సెప్ట్ చేశారు, వివాదం లేదా. ఈ రోజున వివాదం ఉంది కాబట్టి ఆ వివాదం అనేటువంటి అంశంలో వాళ్ళు సానుకూలంగా తీసుకుంటారా లేదంటే వాళ్ళు ముగిస్తాను. ఏమండి ఒక్క నిమిషం చెప్పనే ముగిస్తాను, ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తాను.
ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతలు ఎలా ఉంటాయి, ప్రజలకు సంబంధించినటువంటి అంశమైనప్పుడు అన్న క్యాంటీన్లు కొనసాగించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎంత బలంగా నేను చెప్పానో, ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని అదే విధంగా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దానికి ఒక్క ఉదాహరణ చెప్తాను. ఆ ఉదాహరణ ఏంటి అంటే, ఆ ఉదాహరణ కీలకమైనటువంటి ఉదాహరణ ఏంటంటే, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అంశాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ కి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ రోజున అండర్టేకింగ్ ఇస్తే ఎంబీబీఎస్ సీట్లకి మేము అనుమతి ఇస్తాము, ఎన్ఎంసి ఈ విధమైనటువంటి ప్రకటన చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వని కారణంగా ఈ సంవత్సరము మెడికల్ సీట్లకు సంబంధించినటువంటి ప్రవేశాలు రద్దయినాయి ఆంధ్రప్రదేశ్ లో. ఇది ఈ మెడికల్ కాలేజీలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చింది కాబట్టి వీళ్ళు ఈ ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వలేదు అనేటువంటి ఆరోపణ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ఎంబీబీఎస్ సీట్లు గానీ మనకు వస్తే, మన మెడికల్ కాలేజీలు గానీ వస్తే పేదలకు వైద్యం అందుతుంది, కొంతమంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు